తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇలాగే జరుగుతుంది అనుకున్నాం, వార్నింగ్ ఇస్తూ వచ్చాం, అలాగే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు అమాయకుల మీద కూడా పడుతున్నారు. పొలిటికల్ యాక్టివిస్ట్ కాదు, నాయకులు కాదు, సింపథైజర్స్ దాటి ఇప్పుడు సామాన్య జనం మీద, మీ జర్నలిస్టుల మీద ఎవరైతే ఇప్పుడు మనకేం సంబంధం లేనుకుంటున్నారో వచ్చి మా దారిని మేము రాసుకొని పోయి పెడతామంటున్నారు కదా, మీ మీద పడతారు. ఆల్రెడీ అది మొదలైంది. సామాన్య జనం మీద కూడా పడినారు. మా వరకు మేము ఈరోజు వచ్చి ఇక్కడ పరామర్శించాక, జైలుకి వచ్చినాక వింటుంటే నందిగం ఈయన సురేష్ గారి మీద ఇప్పటి 12 కేసులు, సరే కొన్ని డిస్పోజ్ అయ్యాయి, బెయిల్ ఇది వచ్చాక ఆఖరణ ఒక కేసు, తప్పుడు కేసు ఒకటి పెట్టారు, తీసుకొచ్చి పెట్టారు. ఈరోజు అది బెయిల్ వస్తుంది, ఇంకోటి తయారవుతోంది అని తెలుస్తోంది ఎక్కడో, అది రావాలి. అలాగే ఇంకోటి ఏదో ఎక్కడో అడ్డగించినాడు అని చెప్పి ఇంకొక కేసు పెట్టారంట. బహుశా ఆ సెక్షన్ ఇది కాకపోవచ్చు. అంటే దాన్ని ఎట్లా బయటికి రాకుండా చూడాలి ఒకసారి వచ్చాక అని. అలాగే తురకా కిషోర్ అని ఆయన మీద 8 కేసులు. వాళ్ళ తమ్ముడికి అసలు సంబంధం లేదు, బెంగళూరులో ఎక్కడ ఉంటాడు, ఆయన మీద 3 కేసులు. ఆయన మున్సిపల్ చైర్పర్సన్గా చేశాడు మాచర్లకు. లేటెస్ట్ వచ్చి ఇంకో రిపోర్టర్ 2 కేసులు అక్కడ పెట్టారు. ఈయన మీద విచిత్రమైంది అంటే కిషోర్ మీద లేటెస్ట్ 2023లో తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంట్లో 30,000 దొంగతనం చేశాడట మున్సిపల్ చైర్పర్సన్. ఆ కేసు నిన్న 28, అంటే ఇది బెయిల్ వచ్చి ఇంకా రిలీజ్ అవుతాడు కాగానే 28వ తేదీ కంప్లైంట్ తీసుకొని 23లో పెట్టే ఇన్సిడెంట్ జరిగిందని 28 మే కంప్లైంట్ తీసుకొని ఇమ్మీడియట్ పీటీ వారెంట్ తీసుకొని అది ఒక కేసు పెట్టేశారు. ఏది దొంగతనం అది 30,000 రూపాయలు మున్సిపల్ చైర్మన్ పోయి ఇట్లా దొంగతనం చేశారు. అంటే బియాండ్ రీజన్, చెప్పేది నమ్ముతారా లేదా కూడా ఇప్పుడు పట్టించుకోవట్లా, అవసరం లేదు వాళ్లకు. ఇప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడుతుండగానే మీ జోబులో ఇది ఈయన తీసాడనో, అక్కడేదో లాగాడనో, తీసైనా ఇంకో జోబులోంచి ఈయన తీసాడనో కేసు పెట్టేయచ్చు. ఇది 2 ఏళ్ల తర్వాత పెట్టచ్చు, 5 ఏళ్ల తర్వాత పెట్టచ్చు. అంటే మేము 4 ఏళ్ల తర్వాత వచ్చి ఏం చేయొచ్చో ఇప్పుడు చెప్తున్నారు. దానికి దారి ఈరోజు వేస్తున్నారు. వీటి పరాకాష్ట మనం చూస్తే సామాన్యుల మీద పడుతుంది. ఎప్పుడైతే రీజను, రైము, రీతం ఏమి అక్కర్లేదు, ఓ రేషనల్ అక్కర్లేదు, ఒక ఆధారం అక్కర్లేదు, పొగ కూడా అవసరం లేదు, మనకు ఒక కథ స్క్రిప్ట్ తయారైతే చాలు. ఆ స్క్రిప్ట్ కూడా మళ్ళీ అది హాచ్పాచే, ముందేం తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు, మొదలు పెట్టాక యాడ్ చేసుకుంటూ పోవచ్చు. దాని పరాకాష్ట ఈ మధ్య మనం తెనాలిలో చూసింది. ఒక్కసారి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళను విశృంఖలత్వానికి అలవాటు చేశాక, పొలిటికల్ అవసరాల కోసం వాళ్ళని వాడడం మొదలుపెట్టాక, ఆ తర్వాత ఎవరి కంట్రోల్లో ఉండకుండా ఎట్లుంటుంది అనేది సంవత్సరానికే, ఈ పాలన వచ్చిన సంవత్సరానికే మన కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు. లేకుంటే సర్కిల్ ఇన్స్పెక్టర్లు తెనాలి రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమా షూటింగ్ చేసినట్టు పట్టగలిగిన ఇది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? కస్టోడియల్ టార్చర్ వింటున్నాం, లేదా ఆవేశంగా ఎక్కడన్నా రియాక్ట్ అయ్యేది జరుగుతున్నాయి, వాటి మీదే ఫైట్ చేస్తున్నాం. నేను అన్నట్టు తప్పుడు కేసుల మీద ఫైట్ చేయొచ్చు. ఇది ఏ చట్టం లేదు, కేవలం కాకి డ్రెస్ వేసుకున్నారు కాబట్టి మేము శిక్ష కూడా వేస్తాం. ఎక్కడో అండర్ డెవలప్డ్ దేశాల్లో, వెనకబడిన దేశాల్లో వినేవాళ్ళం, ఆటవిక నియమాలు ఉన్న చోట వినేవాళ్ళం, రాళ్లతో పెట్టి కొడతారని ఇది చేస్తారు. అది కూడా తెగల వాళ్ళు ఎవరో చేస్తే, ఇది ఏకంగా మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు పోలీస్ డ్రెస్ వేసుకునే వల్ల వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? నీకు రాజ్యాంగం వల్ల వచ్చింది. నువ్వు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయమంటే, ఒకరెవరైనా కేసుకు సంబంధించి నిర్ణయించాల్సిన న్యాయస్థానం అయితే, నువ్వు న్యాయస్థానం దాటి పంచాయతీ చేయడం కాదు, శిక్ష కూడా నువ్వే వేసేస్తున్నావు, రేపు ఉరి కూడా నువ్వే తీస్తావు. ఇట్లాంటి వాళ్ళు ఉంటే సమాజానికి చీడపురులని నువ్వు అనుకొని వీళ్ళు చేస్తారు. ఈ విచ్చలవిడితనం ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బరి తెగింపు ఎక్కడి నుంచి వచ్చిందంటే పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్, పొలిటికల్ లీడర్షిప్. స్టేట్ను హెడ్ చేస్తున్న ముఖ్యమంత్రి, ఆయన కొడుకు స్వయంగా అవును మేము రెడ్ బుక్ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేస్తాం, రెడ్ బుక్ అంటే ఇట్లుంటుంది, తాట తీస్తాం అని ఓపెన్గా చెప్పి, అలా చేసిన వాళ్ళకే రివార్డు ఉంటాయని చెప్పినందువల్లే కొంతమంది అధికారులు కానీ పోలీసులు కానీ ఈ పనులు చేయగలుగుతున్నారు. దానికి తగినట్టే మిగిలిన డిపార్ట్మెంట్లో ఎవరికి వాళ్ళు చేస్తున్నారు.
ఇది డేంజరస్. ఈ డేంజరస్ ట్రెండ్ ఏదైతే వార్న్ చేస్తూ వచ్చామో, ఏ గవర్నమెంట్ అయినా ఉండొచ్చు, కానీ అదుపు తప్పిపోయిన తర్వాత ఆ తర్వాత గవర్నమెంట్ను వాళ్ళు లెక్కలేకేసుకోరు. సిస్టమ్ అది కొలాప్స్ అయినాక ఘోరంగా నష్టపోయేది సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు. లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళే లా అండ్ ఆర్డర్ను బ్రేక్ చేసి తమ కంట్రోల్లోకి తీసుకొని తామే న్యాయ నిర్ణేతలు, తామే శిక్షలు వేసి తామే ఇంప్లిమెంట్ చేస్తామనేంత వరకు పోవడం వచ్చింది అంటే ఇంకా అక్కడికి ప్రజాస్వామ్యం సంగతి వదిలేయండి, కామన్ మామూలు జీవితం కూడా కరువు అయిపోతుంది. ఆ పరిస్థితి వచ్చింది అనేది అలార్మింగ్గా ఉంది. నిన్న నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన తీసుకొచ్చే తప్పుడు కేసులు ఇంకా 4-5 వండుతున్నట్టున్నారు. దానికి సంబంధించి కలెక్టర్ దగ్గరికి అతని టైం తీసుకొని 2 ఎమ్మెల్సీలు, గోవర్ధన్ రెడ్డి కూతురు, మిగిలిన నాయకులు పోతే దాని మీద కేసు పెట్టారు. పబ్లిక్ ఆర్డర్ని ఏదో డిజర్వ్ చేశారు. మొన్న జోగి రమేష్ కొడుకు దాంట్లో ఎవరో సైకిల్ ఏదో తిప్పి ఇచ్చేశారని అక్కడ కేసు పెట్టారు. ఇంక ఇలాంటివి ఎన్ని ఉన్నాయో తెలియదు. వింటుంటే ఒకటొకటి అసలు ఎక్కడున్నామనేది అర్థం కావట్లా. బహుశా ఇది వాళ్ళకి ఎక్కుతున్నట్ల చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కొడుకు కానీ మేము అలౌ చేసినది ఏ లెవెల్కి పోయింది, రేపు మాకు చుట్టుకుంటుంది, ఇది ఎక్కడికైనా దారి తీసే అవకాశం ఉంటుంది అనే దీనికి వాళ్ళకి ఇంకా ఎక్కినట్ల చెప్తూనే ఉన్నాం. డేంజర్ వచ్చేసింది. ఇంకా ఏమాత్రం ఇదైనా న్యాయస్థానాలకు అప్పీల్ చేస్తున్నాం. ఎక్కడో చోట ఇంటర్వ్యూని అవుతారు, కానీ ఆలోగా వాళ్ళు రియలైజ్ అయితే ఓ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా మీరు చేయలేని పనులు ఇంకొక వాయిస్ ఎక్కడా రైజ్ కాకూడదు, మీ తప్పుడు పనులను ఎత్తి చూపకూడదు అనే దీంతో మొదలుపెట్టిన ఈ బరి తెగింపు చట్టాలను పక్కకు తోసేసి ఒక మాఫియా సైన్యంలాగా తయారు చేసుకుని దానికి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళను దానికి లొంగిన వాళ్ళతోనే పనులు చేయించుకుంటూ మిగిలిన వాళ్ళందరినీ పక్కకు తోసేసి వీఆర్లకు పంపడము లేదా వాళ్ళ మీద కేసులు పెట్టించడం చేస్తూ టెర్రర్ ఏదైతే క్రియేట్ చేశారో అది ఎల్లకాలం సాగదు. ఆ రియలైజేషన్ ఇప్పటికన్నా ఆయన 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అనేది ఆశిస్తున్నాం. సరే, ఈ కేసులకు సంబంధించి ఫేస్ చేస్తాం, ఫైట్ చేయాల్సిన పద్ధతిలో ఇది చేస్తాం. ఒక పొలిటికల్ పార్టీగా, అందులో ఇంత బలమైన పొలిటికల్ పార్టీగా, ప్రజల్లో సుస్థిరమైన స్థానము, ప్రజల గుండెల్లో కోట్లాది మంది ప్రజల్లో అభిమానం కూడుగట్టుకుని సంపాదించుకున్న పార్టీగా వైఎస్ఆర్సీపీ ఫేస్ చేస్తుంది. కార్యకర్తలు, నాయకులు మేము ఫేస్ చేస్తాం. మా వర్రీ సామాన్య ప్రజల సంగతి ఏంటనేది దీన్ని అందరూ గమనించాలి. విఘ్నులు, మేధావులు, మీ జర్నలిస్టు కూడా అందరూ గమనించి మీరు క్వశ్చన్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో బయట దారుణమైన పరిస్థితి ఇప్పుడున్న జిల్లా జైలు పరిస్థితి ఎలా ఉంది? అన్ని నాయకులకి సెక్యూరిటీ ఉందా లేదా వాళ్ళు కూడా సంబంధించినంత వరకు ఇబ్బందులు అయితే క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు తీసుకుపోయిందే, అరెస్ట్ చేసిందే హ్యూమిలియేట్ చేయాలి, సైకలాజికల్గా, ఫిజికల్గా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న దానివల్లనే ఈరోజు ఆయన వంశీ పరిస్థితి చూసినా ఆ రోజుకు ఈ రోజుకు ఆరోగ్య సమస్యలు, నందిగం సురేష్ పరిస్థితి ఎట్లే ఉంది. మొన్న మీకు మొన్న చెప్దామనుకున్నా మర్చిపోయిన ఆయన హరికృష్ణ అనే అబ్బాయిని అరెస్ట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కడ ఉండాలి ఇక్కడికి వచ్చారు. అది మీరు చూశారు. పొద్దున తీసుకెళ్తే సాయంత్రం వరకు అసలు లేడని చెప్పారు. ముందు ఆఖరుకు ప్రెషర్ పెరిగి హరికృష్ణ ఆయన ఫాదర్ అయినా పేరెంట్స్ ఈరోజుకు ఇవ్వలేదా, చూపించలేదా? ఇంతవరకు చూడలేదంట. మేము కలిసి వచ్చిన తర్వాత ఇవ్వలేదు. ఆయన భార్య, తల్లి ఇక్కడ ఉన్నారు. వీళ్ళు పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరు వెళ్ళి 12 నుంచి సాయంత్రం వరకు ఉంటే ఆ వీడియోలు మీరందరూ చూసింటారు. వెళ్ళి అడుగుతుంటే అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా, బాధ్యతారహితంగా మీ మీద కేసులు పెడతామంటాడు ఆయన సిఐ. పోయి అడిగిన వాళ్ళ మీద చాలా మర్యాదగా ఆ వీడియోలో కనపడుతుంది. సార్ ఒక్కసారి చూడనివ్వండి, స్టేజ్ అయితే చేయము, మేము ఇక్కడే కూర్చుంటామంటే మీ మీద కేసులు పెడతామంటారు. ఆఖరుకు అంతా అయిన తర్వాత చూస్తే అతను నడవలేని స్థితిలో ఉన్నాడు. కళ్ళ కట్టేట్టు కనపడుతుంది. మేజిస్ట్రేట్ గారి దగ్గర మొత్తం చెప్తే హాస్పిటల్కి పంపించారు. ఆ హాస్పిటల్ ఎక్కడిది? ఈ సిస్టంలో పార్ట్. వాళ్ళ ఈ ఎస్టాబ్లిష్మెంట్ ప్రెషరు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు ఆయన కొడుకు దగ్గర నుంచో వాళ్ళ ఆఫీస్ నుంచో
కింది వరకు ఫోన్లు వెళ్తున్నాయి. టార్గెట్ పెట్టి కొట్టాలంటే కింది వరకు పోతున్నాయి. సో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వస్తాయి. ఇక హాస్పిటల్ మాత్రం వాళ్ళు ఆ డాక్టర్లు వాళ్ళు ఎట్లా ఇస్తారో తెలియట్లా. వీటిని కళ్ళ ముందు కనపడుతుంటే రిమాండ్కి పంపించేశారు. నడవలేని స్థితిలో అతను ఉన్నాడు. ఇంతవరకు వాళ్ళ అబ్బాయిని కలవడానికి కూడా వీళ్ళని అలవ చేయట్లా. అంటే ఇది ఎక్కడ మనం చిన్నప్పుడు ఒక డిక్టేటర్షిప్ ఉన్న వీటిలోనూ నాజీ దేశాల్లోనూ ఎక్కడో అలాంటి జర్మనీ అప్పట్లో దాంట్లో చదివేవాళ్ళం, కథల్లో చూసేవాళ్ళం. ఓ నిరంకుశమైన ప్రభువు ఉంటే ఎట్లుంటుందని. మరి మనదేమో డెమోక్రసీ అని చెప్పుకుంటాను, ఇక్కడ చట్టాలు ప్రివేల్ అవుతాయని చెప్తాము. కానీ ఇక్కడ ఏ చట్టము అంటే చట్టాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు చేసుకున్న చట్టము, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళు చేసుకున్న వాళ్ళు చేసుకున్నవి ఇంప్లిమెంట్ అవుతున్నట్టున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది ఇవి ఉన్నాయి ఇన్సిడెంట్స్. తప్పుడు కేసులు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని వదిలేసి కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చారో వాళ్ళతో ఇంకోటి పెట్టించి, నిన్న పులివెందల్లో అదే జరిగింది. మొన్న వీళ్ళు మహానాడు పోయి అక్కడ జరుపుకొని పులివెందల్లో వీళ్ళు వచ్చి రాజశేఖర రెడ్డి గారి వీటికన్నిటి కట్టి అవి కంప్లైంట్ ఇచ్చి తీయండి అని కమిషనర్కి డిఎస్పీ పోతే వాళ్ళు పట్టించుకోకుండా మొహం కూడా కనపడకుండా చేసినారని వాటిని విప్తే మళ్ళీ వచ్చి కట్టి 307 అటెంప్ట్ మర్డర్ అని మా పార్టీ కార్యకర్తల మీద కేసు పెట్టారు. సో ఏది జరిగినా జరగకపోయినా టార్గెట్ పెట్టుకోవడం, వరుస పెట్టి కేసులు కట్టడం, వాళ్ళని తీసుకెళ్ళడం, కొంచెం క్వశ్చన్ చేయలేని వాళ్ళు ఇదనుకుంటే వాళ్ళ కక్ష ఎక్కువ ఉంటే 3rd డిగ్రీ ప్రయోగించడం. ఇప్పుడు హరికృష్ణ దానికి సంబంధించి అతని మీద పెట్టిన కేసు కూడా అటెంప్ట్ మర్డర్ అని ఇంకొక మీద చేశారని. ఏంటంటే చొక్కా తిరిగిందంట. చొక్కా తిరిగింది అటెంప్ట్ చేసినప్పుడు నడిచి తప్పించుకున్నాడని కేసు పెట్టారు. మరి డోంట్ నో ఇవి మరి రికార్డ్ అవుతున్నా ఎందుకు కోర్టులు కూడా దానిని ఆటోమేటిక్ జనరల్గా పంపిస్తున్నారో కూడా తెలియట్లా. బట్ సిచ్యువేషన్ అయితే మాత్రం అలార్మింగ్గా ఉంది. ఉన్నత న్యాయస్థానాలు అవి కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. దీని గొంతు ఎత్తి చెప్పడం తప్ప ఇంకోటి ఏం చేయలేకుండా అన్నాం. సో దీని మీద అందుకే మరీ చెప్తున్నాం, సొసైటీ, సివిల్ సొసైటీ మొత్తం రియాక్ట్ కావాల్సిన పరిస్థితి. పాలిటిక్స్ ఈజ్ పాలిటిక్స్, అపోజిషనే ఉంది. రాజకీయ పార్టీలు అనేవి ఒకసారి అధికారంలోకి వస్తాయి, ఒకసారి ప్రతిపక్షంలో ఉంటాం. అది పెద్ద ఇష్యూ కాదు. మళ్ళీ ఎలక్షన్లు జరిగినప్పుడు మళ్ళీ ప్రజలు నిర్ణయిస్తారు. ఈ మధ్యలో ఎట్లుంది అనేది దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం పొలిటికల్ పార్టీస్తో పాటు సివిల్ సొసైటీది ఉంది. మామూలు దురదృష్టవశాత్తు సొసైటీ దగ్గర పొలిటికల్ పార్టీస్ నిలబడాల్సినవి. అలాంటప్పుడు ఇప్పుడు అన్నీ ఏకమైపోయినాయి. ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే బలమైన ప్రతిపక్షంగా వాయిస్ రేజ్ చేయాలని చూస్తుంది, ఆ వాయిస్ నొక్కాలని చూస్తున్నారు. ఈ టైంలో సివిల్ సొసైటీ కూడా దీని గురించి ఆలోచించగలిగిన వాళ్ళందరూ కూడా దీని మీద వాయిస్ రేజ్ చేయాలి. ఈ ఇష్యూస్ మీద వీఆర్ నాట్ ఆస్కింగ్ ఏదో పొలిటికల్ ఓవర్ని సపోర్ట్ చేయమని కాదు, దీని మీద అయితే వాయిస్ రేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉందనేది అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. వైపు నుంచి సార్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నాడు, నందిగాం సురేష్ కూడా జైల్లో ఉన్నారు, మాజీ హోంమంత్రి సుచరిత మాత్రం పార్టీకి దూరంగా ఉంది, కావడం మనోహర్ నాయుడు పార్టీకి దూరంగా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మీరు పోరాటం చేస్తామంటున్నారు, కేసుల విషయంలో పోరాటం చేస్తామంటారు. పార్టీ అంతర్మతంలో పడింది అనుకోవాలా? ఏం సంబంధం లేని క్వశ్చన్ లేదు. అంటే ఇది కాదు పొలిటికల్, ఇది సొసైటీ బయటికి రావాలని మీరే అంటున్నారు. కాదు నేనే అంటాను. పొలిటికల్ యాక్టివిటీ, పొలిటికల్ పార్టీ, పొలిటికల్ యాక్టివిటీ ఇది డిఫరెంట్. ఈ కేసులు, తప్పుడు కేసుల గురించి ఇది డిఫరెంట్ ఆస్పెక్ట్. ఈ ఇష్యూకి సంబంధించి అడుగుతున్నాం. మౌనంగా ఉండదు, మాకే ఉందిలే, వాళ్ళు పెట్టుకుంటారు అంటే మీరు మునుగుతారా అని చెప్తున్నాం. మేము పెట్టడం మా హయాంలో అయితే ఇట్లా జరగలే. మా హయాంలో నిన్న తెనాల్లో జరిగినట్టు ఏమైనా జరిగితే ఇమీడియట్ రియాక్షన్ అయ్యి అరెస్టులు జరిగినాయి, సస్పెన్షన్లు జరిగినాయి, ఇమీడియట్ రియాక్షన్ వస్తూ వచ్చింది. దాన్ని గమనించండి ఏం చెప్తున్నాం. నాట్ ఏదో ఈ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేయమని అనట్లా. సిస్టమ్స్ బ్రేక్ అయినాయి, అది గమనించి సెట్ రైట్ కావడానికి అవసరమైన దీంట్లో ఎవరి వంతు వాళ్ళు పాత్ర పోషించడం అనేది అవసరం. దీన్ని మీ దృష్టికి తీసుకురావాలనే అదే అన్నీ ఇలాంటివే జరుగుతున్నాయి. నేను ఏ యాక్ట్ అయినా పెడతారు, అసలు సంబంధం లేదు. సోషల్ మీడియా దాని మీద సుపారీ కిల్లింగ్లకు సంబంధించి 111 పెట్టడం ఏంటండి? సుపారీ కిల్లింగ్లో కిడ్నాప్లు, ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే దీన్ని తీసుకొచ్చేసి ఎవడో సోషల్ మీడియాలో ఏదో పెట్టిన దాని మీద ఆ కేసులు పెట్టారు. అది ఏమంటారు, వర్స్ట్ పాజిబుల్ కేసులకు సంబంధించి సపరేట్ చేసి పెట్టిన సెక్షన్ అది. దానికి ఏదో దాన్ని ఏమంటారు, ర్యాన్సమ్ అంటే డబ్బులు డిమాండ్ చేయడము, ఇంకోటో అవన్నీ ఉండాలి.
సోషల్ మీడియాలో ఏముంటుంది, వాడి వాయిస్ ఏదో రైజ్ చేసింది దానికి 111 పెట్టారు. సో అలాంటి వాళ్ళు ఏమి దాని కేసుకు సెక్షన్స్కు సంబంధం లేని రకంగా వ్యవహరిస్తున్నప్పుడు అసలు కేసు అనేది లేకుండా కూడా క్రియేట్ చేయగలిగిన పరిస్థితులు వాళ్ళు మొదలు పెట్టాక ఇంకా దానికి సెక్షన్ అయితే ఏముంది, యాక్ట్ అయితే ఏముంది. యాక్ట్ ఏదున్నా ఇక్కడ రాసేది ఇంకోటి రాస్తారు. బై ది టైం కోర్టు పోయి తెచ్చుకునేసరికి రిలీఫ్ వచ్చేసరికి ఆ నెల రోజులు ఏదో అయిపోతుంది. వాళ్ళకు కావాల్సిన హెరాస్మెంట్ హ్యూమిలియేషన్ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రీమ్ ఇది కూడా 3rd డిగ్రీ కూడా ప్రయోగిస్తారు, అయిపోతుంది పోలీస్ కస్టడీ, బయటకు వస్తారు. వచ్చేసరికి వాడికి ఏమాత్రం ఉన్నా జీవం లేని ప్రాణం లేని దీని కింద అయిపోవాల్సిన రకంగా భయపడే రకంగా ప్రెజర్ తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. దానికి ఏ యాక్ట్ అయినా పెడతారు. యాక్ట్ లేకపోయినా